హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. సంక్రాంతి పేరు చెప్పుకొని అందరం చక్కగా పేరెంట్స్తో, అలాగే కజిన్స్తో, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా చక్కగా ఆనందంగా గడిపాము. పిల్లలైతే వాళ్ళు చక్కగా 10 to 12 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసుకున్నారు వాళ్ళకి ఇష్టమైన విధానంలో. పండగ పేరు చెప్పుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో నేను కూడా 4 days గడిపాను కదా. ఓకే, నేను నిన్న వ్లాగ్లో చెప్పాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి. వెళ్ళేసరికి అమ్మ టిఫిన్, వంట అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట. టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము, అలాగే ఫాస్ట్గా వంటలు కూడా కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత సంక్రాంతి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేదే పిండి వంటలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంతో చక్కగా జరుపుకునే పెద్ద పండగే మన తెలుగు వాళ్ళ పెద్ద ఫెస్టివలే సంక్రాంతి. ఎక్కడ ఉన్నా మన ఊరిని గుర్తొచ్చేదే సంక్రాంతి అనమాట. సరే, ఏమేమి వండుకున్నాం వ్లాగ్లోకి వెళ్ళిపోయాం. సంక్రాంతి అంటే పిండి వంటలు మొదలైపోతాయి కదా ప్రతి ఇంట్లో. అందరూ చక్కగా జంతికలు, అలాగే అరిసెలు, అలాగే కజ్జికాయలని, నువ్వుండలని, సున్నుండలని ఇలా రకరకాలుగా చేసుకుంటారు. ఇక్కడ మా అమ్మ అయితే కొన్ని పిండి వంటలు చేద్దామని, నేను వచ్చేసాను కదా తనకి హెల్ప్గా ఉంటానని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనేసిందనమాట. ఇంకా ఇక్కడైతే మనము చెక్కల్లోకి అందరు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. అమ్మ స్టైల్ ఆఫ్లో నేను చెప్తున్నాను అనమాట. చక్కగా పచ్చిమిర్చి, అల్లము, అలాగే పెసరపప్పు, అలాగే నానబెట్టిన శనగపప్పు అవన్నీ బియ్యం పిండిలో వేసేసి కలిపేసి చక్కగా పిండిలాగా చేసుకొని వెన్న వేసి కలిపితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయాలి కాబట్టి అమ్మకి నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అమ్మ చక్కెరాల పిండిలోకి కారము అది జల్లెడ వేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. సంక్రాంతికి అందరు పిండి వంటలు బాగా చేసేసుకున్నారా? చక్కగా చైల్డ్హుడ్ డేస్లో అయితే సంక్రాంతి అంటేనే ఒక 1 month దాకా స్నాక్స్ అనేవి ఎవరు తెచ్చినా కానీ ఇలాగే సేమ్ ఉండేవి. వాళ్ళ ఇంట్లో చక్రాలవి, లేకపోతే చెక్కలని, లేకపోతే గవ్వలు ఇలాంటివే ఉండేవి. మా స్కూల్ డేస్లో అయితే ఎవరు తెచ్చినా ఒకటే ఐటమ్గా అనిపించేది. ఎవరింట్లో అయినా 1 month దాకా ఇవే స్నాక్స్ పట్టుకొని వచ్చేవాళ్ళం అనమాట. మీకు కూడా అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అలాగే ఇంకా పచ్చిమిర్చి, అలాగే అల్లము అవన్నీ చెక్కలోకి రెడీ చేస్తూ ఉన్నాను. మిక్సీ అదంతా రెడీ చేసేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా పేస్ట్ చేసేసుకోవడమే. ఇంకా దానిలోకి కొంతమంది వెల్లుల్లి అవి కూడా యాడ్ చేస్తారు, అవి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. సో ఇక్కడ మిక్సీని సెట్ చేసేసి ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఇంక ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ హెల్ప్ చేయడమే కానీ పెద్ద పనులు అయితే అమ్మ నా దాకా రానివ్వదనమాట. తనే చేసుకుందాం అనేసి అనుకుంటూ ఉంటుంది. ఈ మిక్సీ పట్టడము అలాంటివన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా తర్వాత కింద పొయ్యి అవన్నీ పెట్టేసి కళాయి పెట్టేసుకొని చేసుకోవచ్చని అమ్మ ప్లాన్ అనమాట. అందుకని ముందు ఇవన్నీ చేసేసి రెడీ చేసేయమందనమాట. తను మిగతా పనులన్నీ పొడి పిండిలో వెన్న అవన్నీ వేసి కలుపుకున్నాక ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న మిర్చి పేస్ట్ ఉంది కదా, పిండికి తగినంత కలిపేసుకొని చక్కగా పొడి పొడిగా కలుపుకొని ముద్దలాగా వచ్చేలాగా చేసేసుకోవడమే. ఎంతైనా అందరం కలిసి ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రకరకాల ముచ్చట్లు వచ్చేస్తాయి. చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ గడపడం అయితే నాకైతే హ్యాపీనెస్ ఇచ్చింది. నవే డేస్ ఎవరమైనా సరే ప్రతి ఒక్కళ్ళం బిజీ లైఫ్ గడిపేస్తున్నాము. పుట్టింటికి వెళ్ళడం కూడా ఒక్కొక్కరికి కొంచెం కష్టమైపోవచ్చు. కానీ ఇలాంటి టైంలో చక్కగా లాంగ్ హాలిడేస్ వస్తాయి, పిల్లలకి హాలిడేస్ వస్తాయి. చక్కగా మధురానుభూతుల్ని అమ్మ వాళ్ళ ఇంట్లోకి పెళ్ళైనాక గడపడం అనేదే ఒక మిస్టరీ లాగా అయిపోతుందన్నమాట. అలాంటిది వెళ్ళాలండి, ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అమ్మ నాన్నతో గడపాలి, మన తోడబుట్టిన వాళ్ళతో గడపాలి, అందరం హ్యాపీగా ఉండాలి. ఈ మెమొరీని మనము ఇయర్ మొత్తం దాచిపెట్టుకుంటామన్నమాట. సో
ఎందుకు పెద్దవాళ్ళు పెట్టారో తెలీదు. 3 రోజుల పండగ, అలాగే ఇదే పెద్ద పండగ అని చెప్పేసి. ఫారెన్స్‌లో ఉండేవాళ్ళు గూడా ఈ పండగకి ప్లాన్ చేసుకుంటారు ఖచ్చితంగా రావడానికి. ఎందుకంటే ఇది మన తెలుగు వాళ్ళకి ఒక అనుభూతి అయిన పండగ. పెళ్ళిళ్ళకి వాటికి మనము ఎంత ఉత్సాహంగా ముందే ప్లానింగ్స్‌తో ఉంటామో, అలాగే ఈ ఫెస్టివల్‌కి కూడా అంతే ప్లానింగ్‌తో ఎలా చేసుకోవాలి, ఎలాగా ఎళ్ళాలి, ఎవ్రీడే ఏంటి మార్నింగ్ టు ఈవినింగ్ ప్లానింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మన భారతదేశంలో ఖచ్చితంగా మన హిందువుల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండగ, పెద్ద పండగ అంటే సంక్రాంతి. భోగి మంటలతో స్టార్ట్ అయిన మన పండగ చక్కగా సంక్రాంతి పిండి వంటలతో, కనుమతో కనువిందుగా, ఆనందంగా గాలిపటాలతో రెపరెపలాడుతూ చక్కగా ఆనందంగా పండగనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మా పిల్లలు కూడా ఈ సంవత్సరం పెద్దవాళ్ళు అయిపోయారు కదా! మా కౌశి, హర్షి కూడా బాగా గాలిపటాలు అవి ఎగరేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను ముందు. సంక్రాంతి అంటే ఒక పండగ కాదు, ఒక మధురానుభూతి, ఒక అనుభూతి అయిన పండుగ అన్నమాట. చైల్డ్‌హుడ్ డేస్‌లో అయితే అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు ఇలా అంతా ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా ఉండేది. వేరే ఊరు వెళ్ళిన అత్త, మేనత్తల వాళ్ళు ఇటు రావడము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ పిండి వంటలు వండుకొని రావడం, మనం చేసుకున్న మన పిండి వంటల్ని పక్కనింటికి పంచుకోవడము, వాళ్ళు మనకి ఇవ్వడము, వాళ్ళతో చక్కగా మాట్లాడుకోవడము, సరదాగా ఉండడము, ఈ అనుబంధాలని మనము అనుభవించడమే కాకుండా పిల్లలకి కూడా అలవాటు చేయాలి. ప్రెజెంట్ ఉన్న డేస్‌లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి విలువలు తెలియదు. కానీ ఇలాంటి సందర్భాల్లో అయినా కూడా మనందరం కలిసి మేనత్తలు, బావలు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అని చెప్పి అందరం కలిసిపోయి ఏ చిన్న క్లాషెస్ ఉన్నా మర్చిపోయి ఇలా గడిపేసి తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళమే గడుస్తాము. అది వేరే విషయము. ఇలా పండగల రోజుల్లో అయినా అందరం కలవాలనేది నా భావన అన్నమాట. ఎప్పుడు సంక్రాంతి 1 డే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అన్నట్టు వస్తుంది. ఈసారి చక్కగా భోగి 13, అలాగే సంక్రాంతి 14, కనుమ 15 కరెక్ట్ డేస్‌లో వచ్చేసింది కదా! పండగ అంటేనే విభేదాలు ఎన్నున్నప్పటికీ అంతా కలిసి ఉండాలి, సామరస్యంతో మెలగాలి. మన అనుబంధాల్ని మనమే కాదు పిల్లలకి కూడా చేరవేయాలి. మన బంధుత్వాలు ఏంటనేది వాళ్ళకు కూడా వారసత్వంగా మనం ఇవ్వాలి అని అందరూ తెలుసుకోవాలి. అదే నాకు అనిపిస్తూ ఉంటుంది. అదే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. మా ఈ పిండి వంటల ప్రహసనం అయితే ఇలా సాగుతూ ఉంది. అమ్మ ముందే పిండి వంటలు అవి తయారు చేయలేదు. ఎందుకంటే అమ్మ ఒక్కటే ఉంటారు కాబట్టి నువ్వు వచ్చాక సరదాగా కూర్చొని అలా హెల్ప్ చేసుకుందాం అని చెప్పి అన్నది. ఓకే అని చెప్పేసి నేను కూడా అన్నానన్నమాట. ఎందుకంటే ఇది ఒకళ్ళతో చేసుకోవచ్చు, కానీ సరదాగా కూర్చొని ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ మధ్యలో పిల్లలు వచ్చి కదిలిస్తూ ఉంటూ ఆ ఆనందం వేరేగా ఉంటుంది. ఇక్కడ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మా హర్షి వచ్చేసి కావాలి అని చెప్పేసి అనేసరికి ఇక్కడ 1 కాదంట 2 కావాలన్నాడు. ఓకే అని చెప్పేసి అమ్మ ఇచ్చేస్తుంది అనమాట. టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుంది అని చెప్పేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ విధంగా అమ్మ పిండి ముద్దలు చేస్తూ ఉంటే ఒత్తేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాము. మీరు కూడా చూస్తూ ఉండండి, మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. మేము ఇలా పని సాగుతూ ఉంటుంటే మా తమ్ముడు కూడా యాడ్ అయ్యాడనమాట. మనం ఒక్కళ్ళం చేస్తే ఏముండదు, మనతో పాటు ఒక 4 కూర్చోబెట్టి మనలా కష్టపెడుతుంటే ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు అన్న ప్రాసెస్లో అనమాట. జస్ట్ కిడ్డింగ్. వాడు కూడా వచ్చేసాడు, చక్కగా సరదాగా మాతో మింగిలైపోయాడు. మా ముచ్చట్లలో వాడు కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాడు, మా పనిలో కూడా వాడు షేర్ చేసుకుంటూ ఉన్నాడనమాట. అనుకుంటాం కానీ పిండి వంటలు సరదా అని ఆ చేసేటప్పుడు ఆ పని కూడా అలాగే ఉంటుంది. కానీ దాని రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది. చక్కగా తింటూనే ఉంటే వెన్న ముద్దల్లాగా కరిగిపోతూ ఉంటాయి.
ఆ క్షణాలు కూడా అంతే మెమొరీస్గా ఉంటాయి అన్నమాట. చైల్డ్హుడ్ డేస్లో అయితే అమ్మ పొయ్యి దగ్గరికి రానిచ్చేది కాదు, ఎందుకంటే ఏవో ఒక చిత్త పనులు చేస్తూ ఉంటాం కదా, సో అందుకే రానివ్వదనమాట. ఇప్పుడు మనకి మ్యారేజెస్ అయిపోయినాయి అంటే బాధ్యతలు వచ్చినట్టే. అప్పుడు మన చిత్త పనులు ఎక్కడుంటాయండి, మనం పని చేయడంలోనే ఉంటాయి అన్నమాట. మేము ఈ విధంగా ఉంటే మా పిల్లలు ఏం చేస్తున్నారని చూద్దాం అనుకున్నాను. పెద్ద కరిసే దమ్ము లేదు అడిగి కట్టేంత దమ్ము ఉంటే ఉంటాడు ఇచ్చాడు. సిక్కులేనాడ పషిత్తుగాడ సిక్కులేనాడ అడుకునే ఆడ సిక్కుగాడ సిక్కుగాడ సిక్కులేనాడ సిక్కుగాడ సిక్కులేనాడ సిక్కుగాడ. ఈ విధంగా పిల్లలైతే ఇంకా ఆడుకుంటూ వాళ్ళు చిన్న ఫైటింగ్స్ జరుపుకుంటూ వాళ్ళని మళ్ళీ సమర్థిస్తూ పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. చెక్కల పని అయితే అయిపోయింది. ఇంకా అమ్మ జంతికలకి కలుపుతామని చెప్పేసి రెడీ చేస్తూ ఉందన్నమాట. జంతికల్లో కూడా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. మినప చక్రాలని, అలాగే నువ్వులు అవన్నీ వేసేసి చక్రాలని, శనగపిండితో చక్రాలు, అలాగే పెరుగు చక్రాలు, అలాగే ఇప్పుడు చక్కగా మిల్లెట్స్తో కూడా చేస్తున్నారు కదా, రాగి చక్రాలు, జొన్న చక్రాలు, హెల్త్ పరంగా అలా చేస్తారు. అమ్మ అయితే నార్మల్గానే శనగపిండి, బియ్యపిండి అవన్నీ కలిపేసి ఉప్పు, కారం, అలాగే వాము పొడి ఎక్కువ వేసేసి చేస్తుందన్నమాట. వాము పొడి, వాము పూస చేసిందనమాట, అందుకని వాము పూస అనేసాను. వాము పొడి వేసేసి చక్కగా చక్రాలకి ప్రిపేర్ చేస్తూ ఉంది. ఈలోపు నేను చెక్కలు అవన్నీ డీప్ ఫ్రై చేస్తున్నా కదా, ఈ డ్యూటీని నేను కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట. మధ్యలో పిల్లలు వచ్చి కదిలించడము అలాంటి చిలిపి పనులు చేస్తూ ఉన్నారు. పిల్లలతో వంట ప్రాసెస్ అంటే చాలా కష్టం కదండి. ఇంకా అరిసెలు అలాంటివి అయితే ముందే అమ్మ కంప్లీట్ చేసేసింది. అదైతే ఇంకా ప్రాసెస్ ఉంటుంది, అలాగే పిల్లలతో కుదరదు కదా, అందుకని చెప్పేసి ముందే కంప్లీట్ చేసేసింది అనమాట. అది ఒక 2 days ముందే కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా పాపం చేసేది, కాకపోతే నువ్వు వచ్చాక చక్కగా కూర్చొని చేసేద్దాం అనేసరికి ఇంకా ఆగిపోయామన్నమాట. వచ్చాక చక్కగా వేడివేడిగా టేస్టీగా డెలిషియస్గా సరదాగా ఫన్గా ముచ్చట్లు ఆడుకుంటూ చేసేసామన్నమాట. ఇంకా అమ్మ చేసేసిన ఇంక ఇవన్నీ మళ్ళీ సర్దేస్తూ ఉన్నాను. నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవాలి కదా, అందుకోసమే. ఇంక ఇలాగా అందరం కలిసి చేస్తూ ఉన్నాము. అమ్మ ముందు చేసినవన్నీ చక్కగా డబ్బాల్లోకి అవన్నీ సర్దేసి హెల్ప్ చేశాను అనమాట, పక్కన పెట్టేశాను. తర్వాత అమ్మ చక్రాలకు అవి కలిపిందని చెప్పేసా కదా, ఇక్కడ ఏంటి తమ్ముడి చేత కూడా మగపిల్లల చేత కూడా పని చేయిస్తున్నారు అని ఎవరు అనుకోకండి. ఫ్యామిలీ అందరు చేస్తేనే అది పని అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకు భేదభావం చూపించాలి చెప్పండి. చక్కగా ఇప్పుడు
బయట ఉంటున్నారు రూమ్స్లో, అప్పుడు వంట చేసుకోవడం లేదా? ఎందుకు అలా తప్పు భావన పట్టాలి? మన ఇంట్లో మన పని చేసుకోవడంలో తప్పేముంటుంది? మన పని మనమే చేసుకోవాలి. అప్పుడే హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం పెరుగుతుందన్నమాట. ఇంకా నా ఓపికకైతే ఒక ఐటెం చేసేసరికి అయిపోయింది. అందుకని చెప్పి కాసేపు తమ్ముడు కూర్చున్నాడు అనమాట. అప్పటిదాకా నేను కూర్చున్నాను, తర్వాత ఇంకా తమ్ముడు కూర్చున్నాడు అనమాట. అప్పటికి 3 దాకా అయిపోతే ఇంక అమ్మ అందరినీ లంచ్ చేసేయమని చెప్పిందని అన్నీ సెట్ చేస్తూ ఉన్నాము. మాది కూడా ప్రాసెస్ అయిపోవచ్చింది, మేము కూడా వచ్చి జాయిన్ అయిపోతాము, అన్నీ సర్దేసేయండి అని చెప్పేసి అంటే ఇంకా మేము సర్దుతూ ఉన్నాము. ఆలోపు అమ్మ తమ్ముడు ఇద్దరు చక్కగా కలిసి చూసారు కదా అలాగా ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాము. మా పిండి వంటలు డెలిషియస్గా అందరం కలిసి సరదాగా మా పిల్లలకి కాలు చెయ్యి 2 ఆడకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా మాది పిండి వంటల ప్రదర్శనం అయితే పూర్తి చేసేసి హ్యాపీగా రీఫ్రెష్ అయ్యామన్నమాట. ఈలోపు ఈవినింగ్కి మా వారు వచ్చేసారు. మా వారు వచ్చాక ఇంకా మా వారితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అత్తారింటికి వచ్చిన అల్లుడిలాగా అనమాట. మా వారు వచ్చిన కాసేపు ఉండేసి వెళ్ళిపోతారనమాట. లంచ్కో డిన్నర్కో వస్తారు, అట్లా ఉండేసి వెళ్ళిపోతారు. అలాని నేను వెళ్ళానని చెప్పేసి ఆయన ఉండాలని అలా ఏం పెట్టుకోరు. మాకు కూడా ఇంకా అలా అలవాటు అయిపోయిందనమాట. కాకపోతే గడుపుతారు, ఫ్యామిలీతో గడుపుతారు, చాలాసేపే ఉంటారు. నైట్కి ఇంకా ఇంటికి వెళ్ళేసి పడుకుంటారనమాట. సో వచ్చాక కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ కన్వర్జేషన్ జరుగుతూ ఉంది, అందుకే అంత సీరియస్గా ఫేసెస్ పెట్టామన్నమాట. మా వారు ఏదో డైలాగ్ వదిలారు, దానికి నేను సీరియస్గా డైలాగ్ వదులుతున్నాను. ఎందుకంటే వాయిస్ వినిపిద్దాం అనుకున్నాను, వెనక సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నాము, అందుకని మూవీ రన్ అవుతుంది, వాయిస్ మళ్ళీ కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే అక్కడ జరుగుతుంది, మూవీ టికెట్స్ బుక్ చేసా అన్నారు. యాక్చువల్గా సంక్రాంతి రోజే బుక్ చేసా అన్నారు. వస్తారు అని అనుకొని ఎదురు చూస్తే ఆయన 7కి వచ్చారు. 6కే కదా మూవీ అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. లేదు ఈరోజు సంక్రాంతి అని చెప్పేసి 7కి పెడుతున్నారు, రెడీ చేయండి. అప్పటికి నాకు ఎక్కడో కొడుతుందనమాట. ఇదిగో టికెట్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. అది సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. సెర్చ్ చేస్తుంటే అది సంక్రాంతి రోజు కాదు, ఆయన కనుమ వెళ్ళిన తెల్లారి బుక్ చేశారు. ఎందుకంటే మూవీ టికెట్స్ దొరకలేదంట. నాకు అలా చెప్పకుండా ఏవేవో ముచ్చట్లు చెప్తున్నారు. నేను అవి వింటూ ఉన్నాను అనమాట. చెక్ చేస్తా అని చెప్పేసి చెక్ చేసినాక అప్పుడు అక్కడ అర్థమైంది ఏంటంటే మూవీ టికెట్స్ అసలు బుక్ చేయలేదు. అక్కడ డిస్కషన్ అది జరుగుతుంది. తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళది భోగిపల్లది వీడియో ఉంటే అది చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత చక్కగా ఈవినింగ్ టైంలో, మార్నింగ్ మామూలుగా రైస్ అది కుక్ చేసుకున్నాము. ఈవినింగ్ టైంలో ఈయన వస్తున్నారని చెప్పేసి వేడివేడిగా బిర్యానీ అయితే వండేసాను, వెజ్ బిర్యానీ వండేసాను. వస్తూ పన్నీర్ కర్రీ తెచ్చేస్తారనమాట వేడిగా. నేను చెప్పాను ఆలు కుర్మా చేసేస్తాను, ఈజీగానే అయిపోతుంది అని అంటే లేదు ఉదయం నుంచి పనులు ఉన్నాయి కదా, ఏం అవసరం లేదని చెప్పేసి ఆయన పన్నీర్ కర్రీ తెచ్చారనమాట. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసింది అమ్మ. అన్నీ అందిస్తూ ఉంటే చక్కగా అందరికీ సర్వ్ చేసి ఉంచాను. ఈ పండగ పేరు చెప్పుకొని అమ్మ దగ్గర ఒక్క పని కూడా చేయకుండా అమ్మ వండుతుంటే హాయిగా తినిపెట్టేసి గడిపాను. కానీ ఫెస్టివల్ అయిపోయినాక ఇంటికి వెళ్తుంటే ఆ ఎమోషనే వేరనమాట. ఎన్ని సంవత్సరాలైనా పుట్టిల్లే కదా, చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటే నాకు కూడా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది, కొంచెం ఎమోషనల్ అవుతూ ఉన్నాను. ఎంతమంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా 10 years 15 years అలా అయినా కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొంచెం బాధపడుతూ, అలాగా నాకైతే చాలా బాధగా అనిపించింది. ఈ వీడియోస్ మళ్ళీ ఎడిటింగ్ చేస్తూ వాయిస్ చెప్తూ ఉంటే ఇంట్లో ఉన్న డేస్ గుర్తొస్తూ ఉన్నాయి. ఓకే, ఇంకా ఇక్కడైతే నాన్న కూడా రిఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చున్నారు. నాన్నకి అలాగే పిల్లలకేమో నేనే నోట్లో పెట్టేశాను, తర్వాత వాళ్ళే తినేస్తామని చెప్పేసరికి నాకు కూడా ఆకలి వేస్తుందని ఇక్కడ తింటూ ఉన్నాను అనమాట. ఇది అండి మా సంక్రాంతి డే రోజు జరిగిన విశేషాలు. చక్కగా పిండి వంటలు వండుకున్నాం. సాయంత్రానికి మా వారు వచ్చారని చెప్పేసి వెజ్ బిర్యానీ చేసాము. అలాగే కర్రీ అయితే చేయకుండా మా వారు తెచ్చిన పన్నీర్ కర్రీతో అందరం ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీగా కూర్చుని తింటూ ఉన్నాం. అమ్మని తినమన్నాను, కానీ మా వారు ఉన్నారు కాబట్టి అమ్మ తినదనమాట, ఆయన వెళ్ళాకే తింటుంది.
ఈలోపు మాకు పెరుగు చట్నీ అవన్నీ రెడీ చేస్తూ ఉన్నదన్నమాట. అక్కడ పెడుతున్నది. మేమందరం తినేసేయమని చెప్పానంటే నేను కూడా కూర్చొని తినేస్తూ ఉన్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సంక్రాంతికి ఊరికి వెళ్ళారా లేదా అనేది కూడా చెప్పండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది అనమాట ఎంతమంది వెళ్ళి ఉంటారు మన సబ్స్క్రైబర్స్లో కూడా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బాయ్ బాయ్.